ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను రీఓపెన్ చేసి ఉపాధి కల్పించాలని కాంట్రాక్ట్ వర్కర్స్ సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందించారు. అనంతరం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులు మీడియాతో మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను రీఓపెన్ చేసి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ రీఓపెన్ చేసి ఉపాధి కల్పించాలని లేని పక్షంలో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను మూసివేయడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఉపాధి లభిస్తుందని మా తాతలు పరిశ్రమకు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. కనెక్షన్ అడుగుతున్నారు. ఈ గ్రీవెన్స్ వచ్చిందా మీ దగ్గరికి? కనెక్షన్ అడుగుతుంది. పేమెంట్ అంత పేమెంట్ చేయలేదని కూడా అంటున్నారు. అవును, అక్కడ కూడా సార్ అది దగ్గర లైన్ లేదు, లైన్ ఉందని చెప్తున్నారు. దగ్గర పే చేయదని చెప్తున్నారు. అలాగే నాకు పెన్షన్ వచ్చింది సార్. ఆ పెన్షన్ నాకు ఉద్యోగం కారణం తీసేసాను. పెన్షన్ నాకు నా అన్న వీడియో అది పదిహేను వేలు అంటే 2,000 కట్టేసి 13,000 BDUCT నమస్తే అండి, నా పేరు కనకరాజు. అది ఎల్జీ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఎల్జీ కంపెనీ 2020 మే 7 తారీఖున ఇన్సిడెంట్ అయిన తర్వాత కంపెనీ మూతపడి ఉన్నదండి. కంపెనీ హైకోర్టులో కేసులు ఉన్నందువల్ల కంపెనీ తెరవలేదు. కంపెనీ తెరుస్తారని మేము కాంట్రాక్ట్ కార్మికులను ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ఉన్న పరిశ్రమని ఈపీ ప్లాంట్ నుంచి శ్రీ సిటీకి తరలిస్తున్నారు. అది కొత్త పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పిస్తారనుకున్నాము. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అది కూడా శ్రీ సిటీకి తరలించారు. ఈరోజు అందుకోసమనే మేము కలెక్టర్ గారికి వచ్చి శ్రీ గవర్నర్ కలెక్టర్ గారికి మాకు ఇక్కడ ఉపాధి కల్పించాలి, పరిశ్రమ కొత్త పరిశ్రమ పెట్టి మాకు ఉపాధి కల్పించమని ల్యాండ్ లోజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు రావడం జరిగిందండి. అందుకు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మీకు ఇక్కడ ఈ పరిశ్రమ తరలించినా సరే అక్కడ ఏదో పరిశ్రమ పెట్టి ఉపాధి ఇవ్వడం కానీ, లేదనుకుంటే మీకు ఏదో భరోసా ఇవ్వడం కానీ జరుగుతుందని కాంట్రాక్ట్ కార్మికులకి